గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం ఈ మార్నింగ్ సెషన్లో కొత్తగా మనకి ఇండియాలో లాంచ్ అయినటువంటి అటామీ అలస్కా ఈ ఒమేగా 3 గురించి తెలుసుకోబోతున్నామండి. సో ఆల్రెడీ మనకి అటామీ ఆల్గే ఒమేగా 3 ఉంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే బెనిఫిట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. బట్ దట్ ఈస్ వెజిటేరియన్. అంతకుముందు ఉన్నది ప్యూర్లీ వెజిటేరియన్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి ఫిష్ ఆయిల్ బేస్డ్. అందుకని దీన్ని నాన్ వెజ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. హై క్వాలిటీ ఒమేగా 3 ఫ్రమ్ ప్రిస్టైన్ అలాస్కన్ రీజియన్. సో ఇక్కడ ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు, ఏదైతే ఈ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సముద్రం ప్రిస్టైన్ అలాస్కన్ ఆ రీజియన్ నుంచి కలెక్ట్ చేసినటువంటి ఒమేగా 3ని మనకి అటామీ అందించడం జరుగుతూ ఉంది. సో దానికి దీనికి డిఫరెన్స్ చూసుకుంటే ప్రైస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. క్వాంటిటీ ఎక్కువ రావడం జరుగుతూ ఉంది ఇది. సో ఇక్కడ అసలు ఒమేగా 3 అంటే ఏంటి అని అంటే, సో మన బాడీలో ఉన్నటువంటి ఆ సెల్స్ ఫార్మేషన్కి, టిష్యూ ఫార్మేషన్కి అవసరమైనటువంటి కాంపోనెంటే ఒమేగా 3. సో దీని ఆ మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే సెల్స్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే ఆ టిష్యూ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ ఫార్మేషన్లో కూడా ఒమేగా 3 అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది. అంటే కండ తయారవడానికి, అట్లనే ఆ సెల్స్ ప్రొటెక్టివ్గా ఉండటానికి, ఏదైతే సెల్స్ జనరేట్ అవుతా ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక తొడుగులాగా కూడా ఇది మనకి ఉపయోగపడటం జరుగుతూ ఉంది. అట్లనే స్మూత్ మెటబాలిజం ఫంక్షన్కి కూడా ఇది ఎంతో హెల్ప్ అవుతూ ఉంది. సో ఎప్పుడైతే మనం గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ని తీసుకోగలుగుతామో మన మెటబాలిజం కూడా చాలా స్మూత్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసరీ, బట్ ఇట్ ఈజ్ నాట్ సింథసైజ్డ్ ఎనఫ్ ఇన్ ద బాడీ అండ్ మస్ట్ బి ఇంగెస్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇది బాడీలో తనంత తానుగా తయారవటానికి అవకాశం లేదు. ఖచ్చితంగా బయట నుంచే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ కారణంగా ఒమేగా 3 అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అండి. అయితే ఈ ఒమేగా 3లో యాజ్ ఇట్ ఈస్గా ఈపీఏ ప్లస్ డిహెచ్ఏ కూడా మనకి అందిస్తూ ఉన్నారు. ఈ ఈపీఏ అనేది మన బ్లడ్లో ఉన్నటువంటి ఆ ట్రైగ్లిజరైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్ని ఇంప్రూవ్ చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతా ఉంది. డిహెచ్ఏ అనేది బ్రెయిన్ యొక్క కాంపోనెంటు. ఇది ఆ నర్వ్స్ అట్లనే రెటినల్ టిష్యూస్కి, దాని ఫార్మేషన్కి ఈ డిహెచ్ఏ అనేది అవసరం ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్గా మనకి ఈ అలాస్కా ఈ ఒమేగా 3 అనేది అందుబాటులో ఉంది. సో ఒమేగా 3 మనకి హెల్త్ పరంగా ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది చూస్తే మెయిన్ థింగ్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్కి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇచ్చినటువంటి పిక్చర్లో మీరు చూడొచ్చండి, హెల్దీ సర్క్యులేషన్ అనేది ఎలా ఉంది, అన్హెల్దీ సర్క్యులేషన్ ఎలా ఉంది. సో చాలామంది మనం వింటూ ఉంటాం, వాళ్ళకి బ్లాక్స్ ఉన్నాయంట, వాళ్ళకి బైపాస్ చేయాలి లేకపోతే స్టంట్ వేయాలని చెప్పేసి అన్నారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో దానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు సఫిషియెంట్గా ఒమేగా 3 తీసుకోకపోవడం అనేది దానికి కారణం. ఆ బ్యాడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రక్తనాళాల్లో పేరుకుపోయేసి బ్లాక్స్ అవుతూ ఉంటాయి. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి కారణం అవుతూ ఉంటుంది. సో అట్లా ఆ బ్లడ్ సర్క్యులేషను ఫ్రీగా స్మూత్గా జరగటానికి ఒమేగా 3 అనేది మనం సఫిషియెంట్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లా మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో, అట్లనే మనం తీసుకున్నటువంటి ఫుడ్, అందులో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సఫిషియెంట్గా ప్రతి సెల్కి కూడా రీచ్ అవ్వడానికి ఒమేగా 3 మనకి సఫిషియెంట్గా బాడీలో ఉంది అని అంటే ఆ పని జరుగుతుంది. సో ఆ టిష్యూ ఫార్మేషన్ అంటే ఏదన్నా దెబ్బలు తగిలినప్పుడు త్వరగా మానటం లేదు అని అంటే, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి మనం గమనిస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఏంటంటే పుండ్లు త్వరగా మానవు. సో అటువంటి దాని అన్నిటికీ కూడా మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఒమేగా 3 సఫిషియెంట్గా తీసుకోకపోవటం. సో ఇది మనం తీసుకునేటువంటి
ఆ ఫుడ్లో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ని ఆ టిష్యూ ఫార్మేషన్కి జనరేట్ అవ్వడానికి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. మెయిన్గా సెల్స్ని ప్రొటెక్ట్ చేయటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. సో బయట నుంచి వచ్చేటువంటి అంటే ఫుడ్ ద్వారా కావచ్చు, లేదా మనం పీల్చుకునే గాలి ద్వారా కావచ్చు, వెదర్ ద్వారా, వీటన్నిటి ద్వారా బాడీలోకి వచ్చేటువంటి ఈ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఒక వారియర్ లాగా, సోల్జర్ లాగా మన సెల్స్ని ప్రొటెక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్కి మెయిన్గా ఒమేగా 3 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది తీసుకోకపోతే ఏమవుతుందంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి, బ్లడ్ వెజల్స్ పాడైపోవటానికి అంటే బ్లాక్స్ ఏర్పడటానికి, హార్ట్ అటాక్ రావడానికి, స్ట్రోక్ రావడానికి కూడా ఇది కారణమవుతా ఉంది. సో ఎవరైతే సో దీనికి కారణాలు ఏంటి అని అంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్. సో అన్హెల్దీ లైఫ్ స్టైల్ మీన్స్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవటం, టైంకి ఫుడ్ తీసుకోకపోవటము, తీసుకునేటువంటి ఫుడ్లో బాడీకి కావాల్సినటువంటి సఫిషియెంట్ న్యూట్రిషన్ లేకపోవటము, సో ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత తింటూ ఉండటం, ఇటువంటి అన్హెల్దీ హ్యాబిట్స్ అన్నీ కూడా కార్డియోవాస్కులర్ డిసీజెస్కి కారణమవుతాయి. స్మోకింగు, అట్లనే డ్రింకింగు, అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, హై స్ట్రెస్, ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అయినా కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఒమేగా 3ని సఫిషియెంట్గా తీసుకుంటామో అటువంటి రిస్క్ నుంచి తగ్గించుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతూ ఉంది. అలాగే అనదర్ మెయిన్ బెనిఫిట్ చూస్తే బ్రెయిన్ అండ్ నర్వ్ సిస్టమ్కి కూడా ఒమేగా 3 చాలా బాగా అవసరం అవుతా ఉంది. సో ఈ బ్రెయిన్ అనేది వన్ ఆఫ్ ద ఆర్గాన్, మన బాడీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఆర్గాన్. సో ఇది మన ఎంటైర్ బాడీ సిస్టమ్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో అట్లనే ఆ నర్వ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఒమేగా 3 అవసరం. ఆ సిగ్నలింగ్ ఏదైతే ఉందో బాడీ నుంచి బ్రెయిన్కి ఉన్నటువంటి ఆ నర్వ్ సిస్టమ్, దానంతటికీ కూడా ఒమేగా 3 అనేది ఎంతగానో అవసరం ఉంటుంది. సో ఈ నర్వ్స్ ఏమిటంటే చాలా మెత్తగా, స్మూత్గా ఉంటాయి. ఈజీగా డ్యామేజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఆ, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, నరం కట్ అయిపోయిందంట అని చెప్పేసి. సో ఈజీగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మనం తీసుకునేటువంటి ఫుడ్ కూడా దానికి ప్రాపర్ న్యూట్రిషన్ని అందించకపోయినా కానీ అది డ్యామేజ్ అవటానికి, అంటే ఎక్కువ కాలం ఆ విధంగా మనం కావలసినటువంటి న్యూట్రిషన్ని బాడీకి అందించకపోతే నర్వ్స్ పాడైపోవటం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇన్ టైంలో కనుక మనం దాన్ని ఐడెంటిఫై చేసి దానికి కావాల్సినటువంటి ఫుడ్ లైక్ ఒమేగా 3 లాంటి దాన్ని కనుక మనం అందించగలిగితే అది త్వరగా రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ గ్యాప్ వచ్చింది, సో సంవత్సరాలు సంవత్సరాలు ఒమేగా 3 డెఫిషియన్సీ ఉంది వాళ్ళకి, అట్లనే వాళ్ళు సర్వైవ్ అవుతా ఉన్నారు అని అనుకుంటే దానికి కారణంగా ఏమవుతుందనంటే నర్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో దీని ఎఫెక్ట్ ఏమవుతుందనంటే పెరాలసిస్ ప్రాబ్లమ్స్ రావటము, సో ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా మందికి పోలియో లాంటిది రావటము, లేదా కాళ్ళు చేతులు పడిపోవటము, ఆ, నోరు ఒక పక్కకు లాగేయటము, ఇటువంటివన్నీ కూడా సడన్గా జరుగుతూ ఉంటాయి. సో అది ఆ రోజుకి ఆ రోజు వచ్చినటువంటి ప్రాబ్లం కాదండి. కొన్ని సంవత్సరాలుగా మనం బాడీకి కావలసినటువంటి, ఆ బ్రెయిన్కి, నర్వ్స్కి కావలసినటువంటి ఒమేగా 3 ప్రాపర్ న్యూట్రిషన్ని మనం అందించకపోవటం. సో అట్లా ఆ బ్రెయిన్ నర్వ్స్ డ్యామేజ్ అవ్వడానికి, అట్లనే దానికి కారణంగా ఏమవుతుందనంటే మెమొరీ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో ఏదైతే బాడీ ఫంక్షనింగ్ ఉందో అది స్లో అయిపోతుంది. అంటే ఆ సిగ్నలింగ్ ఏదైతే ఉందో అది స్లో అయిపోతుంది. టైంకి మనకి కొంతమందికి వెంటనే రెస్పాండ్ అవ్వరు. దానికి కారణం వాళ్ళ నర్వ్ సిస్టమ్, సిగ్నలింగ్ సిస్టమ్ అనేది పాడైపోవటం. సో అది సరిగా ఉండాలి అని అంటే ఒమేగా 3ని మనం సఫిషియెంట్గా తీసుకోవాలి. ఆ కారణంగా బ్రెయిన్కి, నర్వ్స్కి ఇది ఎంతగానో సపోర్ట్ చేయటం జరుగుతూ ఉంది. సో వాటిని రిపేర్ చేయటంలో ఇది మనకి హెల్ప్ అవుతా ఉంది.
బ్లడ్ ఫ్లోకి ఇది మనకి హెల్ప్ అవుతా ఉంది. సెల్స్ ఆ స్ట్రక్చర్ ఫార్మేషన్కి ఇది మనకి హెల్ప్ అవుతా ఉంది. ఆ సెల్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది మనకి హెల్ప్ అవుతా ఉంది. సో అట్లనే సఫిషియెంట్ స్లీప్, చాలా మందికి నిద్ర సరిగా పట్టదు. దానికి కూడా కారణం ఏంటి అని అంటే ఒమేగా 3 డెఫిషియన్సీ. సో కాన్సన్ట్రేషన్ పెరగాలి అనుకున్నా, స్లీప్ సరిగా ఉండాలి అనుకున్నా ఒమేగా 3ని మనం సరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే అనదర్ బెనిఫిట్ చూస్తే డ్రై ఐస్. సో కంటి నుంచి ఎక్కువగా నీళ్లు కారటం లేదా కళ్ళు త్వరగా డ్రై అయిపోవటం. సో వీటికి కారణం ఏంటి అని అంటే ఒమేగా 3 డెఫిషియన్సీ. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే కళ్ళు మంటలాగా జిల్ల రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా కన్ను దాని పొర ఏదైతే ఉందో డ్యామేజ్ అవటానికి కూడా ఇది కారణమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, వాళ్ళకి శుక్లాలు వచ్చినాయంట, పొరలు వచ్చినాయంట అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో కంటికి సంబంధించి. సో అటువంటివన్నీ కూడా రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఒమేగా 3ని వాళ్ళు సఫిషియెంట్గా తీసుకోకపోవటం. సో అట్లా ఆ డ్రై ఐస్ ఏదైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవడానికి ఒమేగా 3 మనకి హెల్ప్ అవుతుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కంప్యూటర్స్ని ఎక్కువగా యూజ్ చేయటం, ఫోన్ని ఎక్కువసేపు దగ్గరగా పెట్టుకొని చూడటం, ఇటువంటివన్నీ కూడా దీనికి కారణమవుతూ ఉంటాయి. సో దీన్ని ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు అని అంటే హ్యూమిడిటీని కంట్రోల్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ సీజన్లో బయటికి వెళ్తే మనకి చలికి ఆటోమేటిక్గా కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి చాలామందికి. అదే మీరు బైక్ రైడ్ చేస్తున్నా ఆ గాలికి ఏదైతే కంట్లో గాలి తగులుతూ ఉందో దానికి కూడా నీళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే స్పెట్స్ లాంటివి మనం యూజ్ చేసి ఎన్విరాన్మెంటల్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవటం. అట్లనే ఎక్కువసేపు స్క్రీన్ చూడకుండా కంప్యూటరు, మొబైల్ ఫోను ఇటువంటివి ఎక్కువసేపు చూడకుండా మధ్య మధ్యలో గ్యాప్ కొంత రెస్ట్ అనేది ఇవ్వటం, అట్లనే కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయటం. సో ఇప్పుడు ఫోన్ చూడటానికి కూడా మినిమం ఒక 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవటం. సో అంటే ఈ ఫిషెస్ ఇటువంటివి ఎక్కువగా ఫుడ్లో తీసుకోవటం, ఇవన్నీ కూడా మనం డ్రై ఐస్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆ, కంటి చుక్కలు అంటే ఐ డ్రాప్స్ మనం బయట మెడికల్ షాప్లలో లేదా ఐ హాస్పిటల్లో మనకి రికమెండ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాటిని కూడా యూస్ చేయటం. మార్నింగ్ నిద్ర లేచినప్పుడు అట్లనే నైట్ పడుకునేటప్పుడు మీరు ఏదన్నా కాస్త రిలాక్స్డ్గా ఉంటున్నప్పుడు డైలీ ఒక 3 టైమ్స్ ఆ ఐ డ్రాప్స్ని మనం యూస్ చేసినా కానీ డ్రై ఐస్ కాకుండా ఉండటానికి మనం అవకాశం ఉంటుంది. సో ఇది దీని యొక్క రిజల్ట్ కనుక మనం చూస్తే ఇందులో ఉన్నటువంటి ఈపీఏ అండ్ డిహెచ్ఏ అటువంటి ఆ డ్రైనెస్ని తగ్గించేసి కళ్ళు ఎప్పుడూ కూడా దానికి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ని మెయింటైన్ చేయడానికి ఇది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల ఇరిటేషన్ అనేది తగ్గిపోయేసి కళ్ళు మనకి హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది కూడా తగ్గించడానికి ఇది మనకి హెల్ప్ అవుతా ఉంది. సో రెటినాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండటానికి కూడా ఇది హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఫిష్ ఆయిల్ ఆ రిచ్ సోర్సు ఒమేగా 3కి. సో ఒమేగా 3 మనకి ఇప్పటికే మార్కెట్లో చాలా రకాల కంపెనీస్ నుంచి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఫిష్ ఆయిల్ బేస్డే ఉంటాయి. సో మన దగ్గర మాత్రమే ఇప్పటి వరకు చూస్తే ఆల్గే ఒమేగా 3 అనేది వెజిటేరియన్గా మనకి ఇవ్వటం జరిగింది. అయితే ఒమేగా 3s ఎక్కువ ఎందులో ఉంటాయనంటే ఫిష్ ఆయిల్లోనే ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3. అయితే సో ఇందులో ఉన్నటువంటి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈపీఏ అండ్ డిహెచ్ఏని మనకి ఎక్స్టర్నల్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇది ట్రైగ్లిజరైడ్స్ రెగ్యులేట్ అవడానికి ఇంప్రూవ్ చేస్తూ హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇది
ఉపయోగపడుతూ ఉంది. అట్లనే డ్రై ఐస్కి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంది. సో ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ చూస్తే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు. మటన్ ఇటువంటివి మీట్ బేస్డ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంది. అట్లనే హై ప్రోటీన్ అంటే చికెన్ లాంటిది కూడా ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఫ్యాట్ డైట్ అంటే కొవ్వు పదార్థాలు కూడా చాలా రకాల ఫుడ్ ద్వారా మనం ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంది. అట్లనే స్ట్రెస్, తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవటం, ఎక్కువగా తాగటం అంటే డ్రింకింగ్ హ్యాబిట్, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో భాగమైపోయాయి. సో ఇది ఏం చేస్తుందనంటే ఇంక్రీజింగ్ ఏజ్, మనం తక్కువ ఏజ్లోనే ఎక్కువ ఏజ్ వాళ్ళలాగా కనపడటానికి ఇది కారణమవుతూ ఉంటుంది. సో మనం ఎవరైనా మనుషులను చూడగానే వాళ్ళ ఏజ్ అంటే అప్రాక్సిమేట్లీ చెప్తా ఉంటాం. సో వీటన్నిటి కారణంగా ఏమవుతుందనంటే తక్కువ ఏజ్లోనే ఎక్కువ ఏజ్ లాగా కనపడటానికి కారణమవుతా ఉంది. మీరు యంగ్ లుకింగ్తో ఉండాలి అనుకుంటే ఒమేగా 3ని సఫిషియెంట్గా తీసుకుంటూ ఉండాలి. సో అట్లనే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా కానీ, సో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండాలన్నా కానీ ఒమేగా 3ని మనం సఫిషియెంట్గా తీసుకోవాలి. సో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా క్లోజ్లీ రిలేటెడ్ టు ద రెగ్యులేషన్ ఆఫ్ ద న్యూట్రల్ ఫ్యాట్ ఇన్ ద బ్లడ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో అన్ని రకాలుగా మనకి డిహెచ్ఏ అండ్ ఈపీఏ బయట నుంచి ఇవ్వటానికి ఇదొక బెస్ట్ సోర్స్ అని చెప్పేసి చెప్పొచ్చండి. సో దీన్ని చాలా ఈజీగా కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఫిష్ ఆయిల్ ఈపీఏ అండ్ డిహెచ్ఏ చాలా ఎక్కువగా ఉంటుంది ఫిష్ ఆయిల్లో. సో అది లార్జ్ క్వాంటిటీలో మనకి ఫిష్ ఆయిల్ నుంచే రావటం జరుగుతూ ఉంది. సో ఇది పోలాక్, సాల్మన్, అట్లనే సార్డియన్స్ ఇటువంటి ఫిష్లలో దీన్ని ఎక్కువగా ఐడెంటిఫై చేయటం జరిగింది. సో వీటిని ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ సమ్ ఫ్యాట్స్ మనకి ఏమవుతున్నాయంటే హార్మ్ఫుల్, హాని చేయటం జరుగుతూ ఉంది. సో ఈపీఏ అండ్ డిహెచ్ఏ ఏంటి అని అంటే హార్మ్లెస్, మనకి ఎటువంటి హాని కూడా చేయకుండా ఉండేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో దీన్ని అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఉండేటువంటి బ్యాడ్ ఫ్యాట్ని ఇటువంటి గుడ్ ఫ్యాట్ తోటి మనం బ్యాలెన్స్ చేయగలిగితేనే మనం ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ పొందటానికి, మనం హెల్తీగా ఎక్కువ రోజులు ఉండటానికి, మన లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని బయట నుంచి మాత్రమే తీసుకోవాలి. సో అటామీ, అలాస్కా, ఈ ఒమేగా 3 ఇందులో ఈపీఏ అండ్ డిహెచ్ఏ సఫిషియెంట్గా మనకి రావటం జరుగుతూ ఉంది. సో మన బాడీకి కావాల్సినటువంటి ఎసెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని ఇది అందించడం జరుగుతూ ఉంది. సో దీన్ని ఈజీగా సప్లిమెంట్ రూపంలో మనం తీసుకోగలుగుతా ఉన్నాం. అయితే దీంట్లో ఉన్నటువంటి అడిషనల్ బెనిఫిట్ ఏంటి అని అంటే విటమిన్ ఈ కూడా దీని ద్వారా రావటం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి మన సెల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సెల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒమేగా 3 ఆ, ఇందులో ఉన్నటువంటి విటమిన్ ఈ అనేది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇది క్లీన్ ఎయిర్ అలాస్కా ఒమేగా 3 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అటువంటి ఏరియా నుంచి దీన్ని మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో విటమిన్ ఈ ఉంది. తీసుకోవటం చాలా ఈజీగా చిన్న క్యాప్సూల్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా దీన్ని మనం తీసేసుకోవచ్చు. అట్లనే ఈపీఏ ప్లస్ డిహెచ్ఏ రిటెన్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆ రెండు కూడా కావాల్సిన విధంగా మన బాడీకి సఫిషియెంట్గా జస్ట్ ఒక 2 క్యాప్సూల్స్లో రావటం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ చూస్తే దీని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది గమనిస్తే ప్రిస్టైన్ అలాస్కా ఒమేగా 3 అండి ఇది. సో ఫ్రెష్ రా మెటీరియల్స్ తోటి హార్వెస్ట్ చేసినటువంటి ప్రిస్టైన్ అలాస్కా దాన్ని రిఫైన్ చేసి షార్టెస్ట్ టైంలో రిఫైన్ చేసి మనకి అందిస్తూ ఉన్నారు. సో హై క్వాలిటీ రా మెటీరియల్స్ని ఇందులో యూస్ చేయడం జరిగింది. సో అవి ఈపీఏ డిహెచ్ఏ ఉన్నాయి ఇందులో. 700 mg ఆఫ్ ఒమేగా 3 మనకి జస్ట్ 2 క్యాప్సూల్స్లో రావటం జరుగుతూ ఉంది. అందులో 65% ఈపీఏ డిహెచ్ఏ మనకి రావటం జరుగుతూ ఉంది. విటమిన్ ఈ కూడా ఉంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి సెల్స్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో తీసుకోవడానికి అంటే మింగటానికి చాలా కంఫర్ట్గా చాలా ఈజీగా ఉంటుంది. సో ఎటువంటి ఏజ్ వాళ్ళకైనా సరే
చాలా ఈజీగా దీన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ప్రిస్టైన్ అలాస్కా ఒమేగా 3 గురించి చూసుకుంటే, సో ఫ్రెష్ రా మెటీరియల్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అట్లనే రిఫైన్డ్ ఆయిల్, దాన్ని రిఫైన్ చేసి మనకి అందించడం జరుగుతూ ఉంది. సో ఇది చాలా షార్టెస్ట్ టైంలో దాన్ని కలెక్ట్ చేసి ఆ ప్రిస్టైన్ ఏరియా అలాస్కా ఒమేగా 3 మనకి ఇస్తా ఉన్నారు. సో ఇది హైయెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. డైరెక్ట్లీ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి హైయెస్ట్ క్వాలిటీ ప్రిస్టైన్ అలాస్కా ఒమేగా 3 మనకి వీళ్ళు కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీన్ని అలాస్కా నుంచి పిక్ చేసుకుంటా ఉన్నారు. అట్లనే ఇమ్మీడియట్గా దాన్ని ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది. సో కీప్ ఫ్రెష్ యాజ్ ఏ న్యాచురల్ యాక్సిడెంట్గా దాన్ని చాలా ఫ్రెష్గా ఉంచడం జరుగుతూ ఉంది. ఇమ్మీడియట్గా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని ప్రైవేట్ ట్రాక్లో రిఫైన్ చేసి మనకి ఓహోలోలో రిఫైనింగ్ అనేది జరుగుతూ ఉంది. ఆ విధంగా యుఎస్ఏ నుంచి దీన్ని వాళ్ళు రా మెటీరియల్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అలాస్కా పోలాక్ ఏదైతే ఉందో ఆ ఫిష్, దాంట్లో ఒమేగా 3 అనేది ఎక్కువగా ఉంటుందండి. సో అది ఆ, మనకి ఇక్కడ వీళ్ళు అందించడం జరుగుతూ ఉంది. సో హై క్వాలిటీ రా మెటీరియల్స్ అండి. జస్ట్ ఒక 2 క్యాప్సూల్స్ మనం తీసుకుంటేనే 700 mg ఆఫ్ ఒమేగా 3 మనకి రావడం జరుగుతూ ఉంది. ఇందులో కూడా 65% ఈపీఏ అండ్ డిహెచ్ఏ ఉంది. సో రిఫైన్డ్ ఫిష్ ఆయిల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు, విత్ 65% ఈపీఏ అండ్ డిహెచ్ఏ. సో ఇది యుఎస్ఏ నుంచి ప్రొడక్ట్ చేస్తూ ఉన్నారు. అట్లనే డి ఆల్ఫా టోకోపెరాల్ విటమిన్ ఈ 69.4% ఉంది. ఇది సోయాబీన్ నుంచి తీసుకుంటా ఉన్నారు. ఈపీఏ అండ్ డిహెచ్ఏ సో మే హెల్ప్ ఇంప్రూవ్ మన బ్లడ్ సర్క్యులేషన్కి, ఇది లిపిడ్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్కి ఇది ఉపయోగపడుతూ ఉంది. అట్లనే మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి బ్రెయిన్ నర్వ్ సిస్టమ్కి, రెటినల్ టిష్యూస్కి కూడా ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో 700 mg మనకి సరిపోతుందండి పర్ డే. అడల్ట్స్కి 700 mg అవసరం ఉంటుంది. సో ఆ విధంగా 2 క్యాప్సూల్స్లో దీన్ని మనం తీసుకోవచ్చు. 2 క్యాప్సూల్స్ ఎట్ ఏ టైం అయినా తీసుకోవచ్చు, లేదా డిఫరెంట్ టైమింగ్స్లో మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి కూడా తీసుకోవచ్చు అండి. సో దీని ద్వారా మన బాడీకి కావాల్సినటువంటి ఈపీఏ సఫిషియెంట్గా రావడం జరుగుతూ ఉంది. అది ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించడానికి, అట్లనే బ్లడ్ సర్క్యులేషన్కి ఇంప్రూవ్ అవడానికి, అంటే బ్లడ్ పల్చబడటానికి ఇది మనకి ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంది. ఆ విధంగా ఎంటైర్ ద సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంతా కూడా బాగుంటుంది. దానివల్ల నర్వ్ సిస్టమ్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ బాగా మనకి వర్క్ అవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే డిహెచ్ఏ నర్వ్స్కి, టిష్యూస్కి, నర్వ్ టిష్యూస్కి, బ్రెయిన్కి మెయిన్ కాంపోనెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో 2 క్యాప్సూల్స్ ఎవరైతే కంటిన్యూగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ఆ, ఇటువంటి హార్ట్కి సంబంధించినటువంటి, తర్వాత ఐస్కి సంబంధించినటువంటి, బ్రెయిన్కి సంబంధించినటువంటి, స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో విటమిన్ ఈ అనేది అడిషనల్ బెనిఫిట్ అని చెప్పేసి చెప్పొచ్చు అండి. సో 69.4% విటమిన్ ఈ మనకి సోయాబీన్స్ నుంచి దీంట్లో యాడ్ చేయటం జరుగుతూ ఉంది. సో న్యాచురల్గా ఇది నాన్ జిఎంఓ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఫంక్షనాలిటీ ఆఫ్ విటమిన్ ఈ చూస్తే ఫ్రీ రాడికల్స్ని, వాటి నుంచి సెల్స్ని ప్రొటెక్ట్ చేయటం జరుగుతూ ఉంది. అంటే హార్మ్ఫుల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ, వాటి ద్వారా రిమైనింగ్ సెల్స్ పాడవకుండా ఇది ప్రొటెక్ట్ చేయటం జరుగుతూ ఉంది. క్యాన్సర్ లాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి, ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా ఉండటానికి కూడా ఎంతో హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఒక చిన్న క్యాప్సూల్ ఉంటుందండి. సో దాన్ని తీసుకోవడం ద్వారా, సో 550 mg అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈజీ టు స్వాలో ఫర్ పీపుల్ ఆల్ ఏజెస్, ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈజీగా దాన్ని మింగేయటానికి చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీన్ని ఎవరికి రికమెండ్ చేస్తున్నారు అని అంటే, ఎవరైతే లిపిడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో, సో వాస్కులర్ డ్యామేజ్ అనేది కాకుండా చూసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి దీన్ని రిఫర్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే ఎవరైతే హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో, లైఫ్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో, యాక్టివ్ లైఫ్ స్టైల్లో, అంటే ఏజ్ పెరుగుతున్నా కానీ యాక్టివ్గా వర్క్ చేయాలి, ఉండాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది.
స్మూత్ మెటబాలిజం, బ్లడ్ సర్క్యులేషన్ స్మూత్గా ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళకి దీన్ని రిఫర్ చేస్తూ ఉన్నారు. అట్లనే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి దీన్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే సఫిషియెంట్గా ఫిష్ తినట్లేదో అటువంటి వాళ్ళకి దీన్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు. అంటే చాలామంది వెజిటేరియన్స్ ఫిష్ అనేది ఆ, అసలు తినరు కాబట్టి, లేదా నాన్ వెజిటేరియన్స్ కూడా ఫిష్ ఎవరైతే తక్కువగా తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా దీన్ని రిఫర్ చేయటం జరుగుతూ ఉంది. సో అట్లనే మిడిల్ ఏజ్, ఎల్డర్లీ పీపుల్ అంటే ఏజ్ పెరిగేటువంటి ప్రాసెస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏదైతే తగ్గిపోతూ ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అటువంటి వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారో, అట్లనే మీట్ బేస్డ్ అంటే నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారో, మటన్ లాంటివి ఎక్కువ తీసుకుంటున్నారో, పార్టీ పార్టీస్ ఎక్కువగా అటెండ్ అవుతా ఉన్నారో అటువంటి బ్యాడ్ హీటింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లనే అన్హెల్దీ ఫుడ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళు పిల్లలు మా వాడు పెరగట్లేదు, మా అమ్మాయి పెరగట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అట్లా ఎదుగుదలకి ఎవరికైతే అవసరం ఉందో అటువంటి వాళ్ళకు కూడా దీన్ని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. చైర్స్లో ఎక్కువసేపు కూర్చొని ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండే వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే సో ఎవరైతే ఎక్కువ బిజీగా ఉంటున్నారో, వాళ్ళ బ్లడ్ హెల్త్ అనేది సరిగా ఉండట్లేదో అటువంటి వాళ్ళకి, బిజీ పర్సన్స్కి దీన్ని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. సో కంప్యూటర్స్ని, స్మార్ట్ ఫోన్స్ని ఎక్కువసేపు ఎవరైతే యూస్ చేస్తూ ఉన్నారో అంటే స్క్రీన్స్, అటువంటి వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరికైతే కళ్ళు ఈజీగా డ్రై అయిపోతూ ఉన్నాయో, లేకపోతే ఆ, ఎటువంటి యాక్టివిటీ లేకుండా కళ్ళ నుంచి ఊరికనే నీళ్లు కారుతూ ఉంటాయి, అటువంటి వాళ్ళకు కూడా దీన్ని రికమెండ్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇది ఆ, మెడిసిన్ లాగా కాదండి, నార్మల్గా ఫుడ్ సప్లిమెంట్గా మనకి రికమెండ్ చేస్తూ ఉన్నారు. సో 10 years అండ్ అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని రెగ్యులర్గా లైఫ్ లాంగ్ కూడా తీసుకోవచ్చు. సో ఎందుకనంటే ఒమేగా 3 అనేది మన బాడీలో తయారవ్వదు, ఖచ్చితంగా బయట నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎన్ని రోజులు వేసుకోవాలి అని అంటారు. సో అట్లా లిమిట్ ఏం లేదండి, మీరు అఫర్ట్ చేయగలిగితే లైఫ్ లాంగ్ కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మీరు రోజుకి ఒక క్యాప్సూల్ కంటిన్యూగా తీసుకుంటున్నా కానీ మీరు హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎంఆర్పి 4000 రూపీస్ ఉంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 3422 రూపీస్ ఉంది. ఇది 180 క్యాప్సూల్స్ వస్తూ ఉన్నాయి. సో అట్లా మీరు ఒక బాటిల్ పర్చేజ్ చేసి రోజుకు క్యాప్సూల్ తీసుకోగలిగినా కానీ 6 months రావడం జరుగుతూ ఉంది. సో సంవత్సరానికి ఒక 2 బాటిల్స్ ఈజ్ ఎనఫ్. సో ఒకవేళ మీరు డైలీ 2 తీసుకుంటే 3 months రావటం జరుగుతూ ఉంది. సో మీరు యాజ్ ఏ ఫ్యామిలీగా తీసుకోవాలనుకుంటే ఒక బాటిల్ తీసుకుంటే 1 month ఎంటైర్ ఫ్యామిలీ కూడా యూజ్ చేయొచ్చు. అట్లా ఆల్టర్నేటివ్గా అయినా సరే మీరు కంటిన్యూగా కనుక దీన్ని కనుక యూజ్ చేయగలిగితే, సో ఇటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, కంటికి సంబంధించి, స్కిన్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా ఉండటానికి ఈ ఒమేగా 3 అనేది ఎంతగానో ఉపయోగపడతా ఉంది. సో అట్లా దీన్ని మనకి రీసెంట్గా మనకి ఇండియాలో లాంచ్ చేయడం జరిగిందండి. సో ప్రీవియస్గా ఉన్నటువంటి ఆల్గే ఒమేగా 3 అనేది వెజిటేరియన్. సో అది ప్రైస్ ఎక్కువ ఉంది. సో అట్లనే క్వాంటిటీ కూడా తక్కువ ఉంది. 120 క్యాప్సూల్స్ మనకి అది ఆల్మోస్ట్ 5000 రూపీస్ అవుతా ఉంది. ఎంఆర్పి చూసుకుంటే 5800, 800. సో రెండిటికి కూడా 1800 డిఫరెన్స్ ఉంది. క్వాంటిటీ కూడా అది తక్కువ, ఇది ఎక్కువ. సో అట్లా మీరు మాకు ఏదైనా పర్లేదు, వెజిటేరియన్ అయినా పర్లేదు, నాన్ వెజ్ అయినా పర్లేదు, మేము హెల్దీగా ఉండాలి, ఒమేగా 3 సఫిషియెంట్గా కావాలి అనుకుంటే దీన్ని మీరు తక్కువ ప్రైస్లో కొనుక్కొని యూస్ చేయొచ్చు. మాకు ప్యూర్ వెజిటేరియనే కావాలి అనుకుంటే ఆల్గే ఒమేగా 3 మీరు ట్రై చేయొచ్చు. సో బోత్ ఆర్ ద ఆల్మోస్ట్ సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఒమేగా 3. థ్యాంక్ యూ లీడర్స్. సో దీన్ని రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. సో నా యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ టీం మెంబర్స్తో కూడా ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.